నా డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇంతవరకు భర్తీ కాలేదు. నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి భర్తీ చేస్తున్నప్పటికీ చింతలపూడి మార్కెట్ యార్డ్ అధ్యక్షుడి పదవి విషయంలో కొంచెం అలసత్వం వహిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏ కమిటీకైనా ఒక అధ్యక్షుడు అన్నది తప్పనిసరి. నిధులు సక్రమంగా వినియోగించాలన్నా, ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నా ఒక అధ్యక్షుడు ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. ప్రస్తుతం చింతలపూడి మార్కెట్ యార్డ్ పదవికి కామరకోటకు చెందిన కోనేరు వెంకట సుబ్బారావు, చింతలపూడికి చెందిన చందనశెట్టి సీతారామయ్య పోటీ పడుతున్నారు. కోనేరు వెంకట సుబ్బారావు సీనియర్ నాయకుడు కావడంతో అతని వైపు మొగ్గు ఉన్నా కానీ రాజకీయ కారణాల వల్ల కొత్తగా వచ్చిన చందనశెట్టి సీతారామన్ కూడా ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ త్వరగా ఒక నిర్ణయం తీసుకుని చింతలపూడి ఏఎంసీ పదవిని ఎవరో ఒకరికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ప్రస్తుతం చింతలపూడి మార్కెట్ యార్డ్ పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. కామరకోట, చింతలపూడి, టీనసాపురం, లింగపాలెం. అయితే ఈ 4 మండలాల్లో పుంత రోడ్లు నిర్మించడం కోసం మార్కెట్ యార్డు తమ వద్ద ఉన్న 1,43,00,000 ఖర్చు చేయవలసి ఉన్నది. దీనికి తోడు ఇంకో 1,43,00,000 NREGS ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీన్ని ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ద్వారా 30 పుంత రోడ్లు నిర్మించడానికి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 50% నిధులు మార్కెట్ యార్డ్ నుంచి పంచాయతీరాజ్ శాఖకు మళ్లించారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి పనులను పర్యవేక్షించడానికి ఒక అధ్యక్షుడు అన్నది తప్పనిసరి. ఎప్పటికైనా చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నియమిస్తారని ప్రజలు కోరుతున్నారు.